ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలంట. మరి దేవుని నామమునకు తగిన మహిమను మనం చెల్లించే వారంగా ఉంటున్నామా, చెల్లించని వారంగా ఉంటున్నామా? ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మనము దేవునికి మహిమను చెల్లించే వారంగా ఉండాలి. ఆయన మనకిచ్చిన ప్రతి దాని గురించి మనము మహిమను ఆయనకు చెల్లించే వారంగా ఉండాలి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం అంటే విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలిగా ఉంది. మరి ఈ యొక్క మనసు ఏ రీతిగా ఉంది? కఠినంగా ఉందా, లేకపోతే కల్మషంతో ఉందా, లేకపోతే ఇంకా రకరకాల వాటితో నిండుకొని ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైనా, నువ్వైనా, ఎవరమైనా సరే. నైవేద్యము ఏ రీతిగా ఉండాలి? అది చాలా పవిత్రంగా ఉండాలి. దేవుడు ఏమని అంటున్నాడు? ఆయన విరిగి నలిగిన మనసు నాకు ఇష్టమైన బలి. మరి విరిగి నలిగిన మనసు ఆయనకు మనం సమర్పించాలి. మరి మన మనసు ఏ రీతిగా ఉంటుంది? ఎంతమందిని బాధ పెడుతున్నాము? లేచిన తరువాత, లేచినది మొదలుకొని నిద్రపోయే వరకు మన మాటలు, మన ప్రవర్తన, మన విధానం ఏ రీతిగా ఉంటుంది? మనము ఇంట్లో ఎలాగుంటున్నాం, బయట ఎలాగుంటున్నాం? ఇవన్నీ మనం పరిశీలించుకుంటే ఎవరి హృదయము వారికే తెలుస్తుంది. నీ హృదయం గురించి నాకు తెలుస్తుందా? తెలీదు. నా హృదయం గురించి నీకు తెలుస్తుందా? తెలీదు. అంతా మంచిగా అనుకుంటాను నేనైతే. మరి నువ్వు అలాగే అనుకుంటావు, మనందరం అలాగే అనుకుంటాం. కానీ మన హృదయాన్ని పరిశీలించేది ఆయన. మనం ఎన్ని మార్కులు వస్తాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకుంటే 100కు 100 వేసుకుంటాం. ఈ రోజంతా నేను మంచిగానే ఉన్నాను, 100కు 100 మార్కులు. మరి దేవుడు ఎన్ని మార్కులు వేస్తున్నాడు నీ హృదయానికి? నిజమే, నువ్వు వాక్యం వింటున్న నువ్వు మంచితనం కలిగిన వారమే. నేను కూడా అంతే. మనందరం వాక్యం వింటున్న మనందరము మంచి వారమే, ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ దేవుడేసే మార్కులకు మనము సరితూగుతున్నామా? ఆయన వేసే మార్కుల లిస్టులో మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? తక్కువ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయా? అదే నువ్వు నేను చూసుకుంటే మనం ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే మనం ఏది చేసినా మంచిగా అనుకుంటాం, ఏది మాట్లాడినా మంచిగా అనుకుంటాం. మరి దేవుని దృష్టిలో ఎవరికి వారమే మంచి అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో, ఆయన ముఖ దర్శనంలో, ఆయన యొక్క వెలుగులో మనం పరిశీలించినప్పుడు మనకి ఎన్ని మార్కులు పడుతున్నాయో ఆలోచించుకోవాలి. ఏదైనా చిన్న పొరపాటు, నాలుక ఎటువంటిదంట? అగ్ని వంటిదంట. అది మొత్తం దహించి వేస్తుందంట. అది చిన్న అవయవమే కానీ మొత్తం అంతా తగలబెడుతుందంట. అది బైబిల్లో ఉంది. దేవుని చిత్తం అయితే మరొకసారి మీకు చూపిస్తాను. మరి మన నాలుక ద్వారా, నా నాలుక ద్వారా, అలాగే మన నాలుక ద్వారా మనం ఏం మాట్లాడుతున్నామో ఇది చల్లార్చే విధంగా ఉందా, లేకపోతే అగ్నిని మండించే విధంగా ఉందా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అదే రీతిగా ఇక్కడ నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. మన యొక్క విరిగి నలిగిన మనసు ఎప్పుడైతే ఉంటుందో మన మార్కులు పెరుగుతూ ఉంటాయి. అటువంటి కృపలో జీవించగలిగే వారంగా ఉండాలి. అది దేవుడు ఎంతో ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. దేన్ని? విరిగి నలిగిన మనసును. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. మరి పరిశుద్ధాలంకారములు ఎప్పుడు ధరించుకుంటున్నాము? దేవుని సన్నిధిలో ధరించుకొని మరలా తీసివేస్తున్నామా? వాక్యం వినేటప్పుడు ధరించుకొని మరలా వాటిని తొలగించుకుంటున్నామా? పరిశుద్ధాలంకారములు అంటే ఏంటి? అవి కనబడతాయా? కనబడవు, అదృశ్యమైనవి అవి. మరి మన మాట, మన ప్రవర్తన, మన యొక్క
హృదయము లోపల ఏ రీతిగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. మన సమస్యలను బట్టి, మన బంధకాలను బట్టి మనం ఏ రీతిగా మాట్లాడుతున్నామో కూడా పరిశీలించుకోవాలి. పరిశుద్ధాలంకారములు దేవుడు నీకు ఎప్పుడైతే రక్షణ ఇచ్చాడో అప్పుడే నిన్ను అలంకరించాడు. మరి ఆ అలంకరణ నువ్వు ఉంచుకుంటున్నావా, లేకపోతే తొలగించుకొని కూడా నాకు పరిశుద్ధ అలంకారములు అన్నీ ఉన్నాయి అని భ్రమలో ఉంటున్నామా? నేనైనా, నువ్వైనా, ఎవరమైనా సరే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆ భ్రమలో ఉంటే ఆ భ్రమ నుంచి మనము మేలుకోవాలి. మనము ఎటువంటి వారం? పగటి వారం, చీకటి వారం కాదు, పగటి వారము. దేవుడు అంటున్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు ఆయన. మనం దేవుని నమ్ముకున్న మనము పగటి వారంగా ఉండాలి, రాత్రి వారంగా ఉండకూడదు. రాత్రి వారం అంటే ఏంటి? పడుకోవద్దని కాదు, అంటే ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. అయితే మన శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అర్ధరాత్రులైనా సరే ప్రార్థన చేయాలనిపిస్తుంది, కానీ శరీరం ఏమంటుంది? నిద్రపో అంటుంది. ఏదేమైనప్పటికీ మనము ప్రార్థన భారం కలిగి అత్యధికంగా దేవుని యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని లోకయాత్రలో జీవించే వారంగా ఉండాలి. ఈ రీతిగా మనము ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతిదీ ఏమవుతుంది? తొలగిపోతూ ఉంటుంది. దేవుడు జోక్యం చేసుకునే దేవుడుగా ఉంటాడు. నిన్ను ఏదైతే బాధపడుతుందో, నీకు ఏ సమస్య అయితే ఇబ్బందిగా ఉంటుందో, నువ్వు ఎందుకు కన్నీరు విడుస్తున్నావో, ఎందుకు నీ హృదయం కుమిలిపోతుందో ప్రతిదానికి పరిష్కారం ఆయన చూపెడుతూ ఉంటాడు. ఆయన జోక్యం చేసుకునే దేవుడు. ఆయన యొక్క బిడ్డలను ఏ సమస్య బాధ పెట్టినా ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే ఆయన అంతగా బాధపడే దేవుడుగా ఉన్నాడు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ మనకిచ్చిన అలంకారాలను మనము ధరించుకోవాలి. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతం, దయాలుత్వము, ఇంకా కట్టడలు, ఆజ్ఞలు, వీటినన్నిటిని మనము ఎలా ఉండాలి? ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. ఆయన సన్నిధిలో నమస్కారం చేసేవారంగా ఉండాలి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఈ మాట నీకు, నాకు, మనం వాక్యం వింటున్న మనందరికీ మాత్రమే కాదు, కానీ ప్రపంచం మొత్తానికి దేవుని బిడ్డలందరికీ దేవుడు చెప్తున్నాడు. సర్వభూజనులారా, వారు ఎవరైనా సరే, లోపల వారైనా బయట వారైనా ఎవరైనా సరే ఆయన సన్నిధిని ఏం చేయాలంట? వనకాలి అంట. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రవేశిస్తామో చాలా వనకుడి అంటే ఏంటి? భయం, భక్తి కలిగి మనము ఆయన మాటలు వినాలి, ప్రార్థన చేయాలి. అటువంటి భయము దేవుని ఎడల ఉంటే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నువ్వు ఇచ్చిన తండ్రి అదృశ్యమైన పరిశుద్ధాలంకారములు ధరించుకున్న మేము వాటిని నిత్యము ఉంచుకునేలాగున తండ్రి, నిత్యము భద్రంగా చూచుకునేలాగున కృప చూపించండి ప్రభు. వాక్యం వింటున్న మా అందరికీ నీ కృప అనుగ్రహించండి అయ్యా. నీ సన్నిధిలో వణుకుతూ ప్రభు నాయన తండ్రి, భయం కలిగి నిత్యం నిన్ను ప్రార్థించుకునే శక్తిని మాకు ప్రసాదించండి అయ్యా. తండ్రి యేసయ్య, సహాయం చేయండి. మా మనసు తండ్రి, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి ప్రభు. అటువంటి మనసుగా మమ్మల్ని మార్చండి ప్రభు. మా మనసులను తండ్రి నాయన, కృపగల దేవా తండ్రి, నిత్యము నీకు స్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభు. వాక్యం ఉంటున్న మా ప్రియ సహోదరి సహోదరులను ఆశ్రయించి దీవించండి. మా కుటుంబాలన్నిటినీ, నా కుటుంబం, మా కుటుంబాలన్నిటిని ఆశ్రయించి దీవించండి ప్రభు. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.